హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. ముస్లిమ్స్ అందరికీ గుర్తుకొచ్చేటువంటి పవిత్రమైనటువంటి మక్కా, మదీనా, ఈ రెండు నగరాలు గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు సౌదీ అరేబియాలో అనేక చోట్ల డ్రోన్లతో అక్కడ దాడులు చేస్తున్నటువంటి ఇరాన్. సో ఇప్పుడు మక్కాలో పరిస్థితి ఎలా ఉందనేటువంటి ఆందోళన ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ప్రతి మహమ్మదీయుడు ఆలోచన చేసేటువంటి పరిస్థితి. నిజంగా మక్కాలో అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. నేరుగా ప్రస్తుతం మక్కా నుంచి అక్కడి నుంచి లైవ్ ద్వారా మనకి తాజా పరిస్థితిని వివరించడానికి ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షిబ్లీ గారు ఆ మక్కా లొకేషన్ ఏమైనా చూపించే ప్రయత్నం చేస్తారా? ఆ పవిత్రమైనటువంటి నేను మీరు కూర్చున్నటువంటి ప్రాంతం నుంచి లేచి ముందుకు వెళ్తున్నాను సార్. ఇది మన హోటల్లో. ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు ఇది లిఫ్ట్ అండి. ఇది లిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను కెమెరాని టర్న్ చేస్తున్నాను. జస్ట్ నేను కెమెరాని టర్న్ చేయాలంటే ఇక్కడ ఇది ఏంటంటే ఆ గోడ లోపల నుంచి ఇంకా కంప్లీట్ గా హరం అన్నమాట. అది దాటిన తర్వాత బయట కూడాను రోడ్డు మీద వేసుకొని ప్లాట్ఫామ్ మీద కూడా నమాజ్ చదువుతున్నారు. అంటే జనాలు సరిపోక. అవునవును, చాలా ఎక్కువ మంది. మీరు అన్నట్టు ఈ రోజు దాదాపు 1 కోటి మంది పైగా వచ్చారంటున్నారు. ఇది కంప్లీట్ గా బయట సార్. అసలు మెయిన్ ఇంకా ఏంటంటే ఎంట్రన్స్ అది పైన మీకు పెద్ద వైట్ కలర్ లో కనిపిస్తుంది చూడండి. అవును, పెద్ద మినార్. అవును, ఆ లోపలికి వెళ్తే అప్పుడు మీకు అక్కడ దొరుకుతుంది. అది లోపలికి కనిపిస్తున్నాయి. కాబతుల్లా అని చెప్తాం కదా. అవును, అది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా భక్తులే. అందరూ టోటల్ A to Z. పోలీస్ సిస్టమ్ చూడండి. అసలు ఏ మాత్రం అక్కడ వార్ టెన్షన్ అనేది లేదు. అంతా కూడా అందరూ ఆ భక్తి పార్వశంతో అక్కడ పవిత్రమైన దూరం దాకా సార్. నథింగ్. ఎస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ముస్లిమ్స్ కు పవిత్రమైనటువంటి ప్రార్థనా స్థలంగా, పవిత్రమైనటువంటి ఒక పుణ్యక్షేత్రంగా భావించేటువంటి ప్లేస్ మక్కా, మదీనా. అదే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మక్కా. ఎస్, మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షిబ్లీ గారు ప్రజెంట్ మనకి సుమన్ టీవీ వీక్షకుల కోసం నేరుగా లైవ్ ద్వారా మీకు అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ ఆ ప్లేసెస్ గురించి ఒక్కసారి చెప్పండి ఫారూక్ షిబ్లీ గారు. మక్కా అన్నయ్య, కాబతుల్లా అంటారు. మక్కా సిటీ మెయిన్ హరం ప్రాంతం ఇదే అన్నమాట. దీని లోపల అక్కడ మెయిన్ ఏదైతే అక్కడ కనిపిస్తుంది చూడండి, మెయిన్ రోడ్, దాని లోపలికి వెళ్తే అప్పుడు మీకు కాబతుల్లా ఉంటుంది. ఇప్పుడు అసర్ నమాజ్ అయిపోయింది. అసర్ నమాజ్ చదివి బయటకు వస్తున్నారు జనాలు. సో ఈ ప్రాంగణంలోనే 1 కోటి మంది పైగా వస్తారు ఒక రోజుకి. అవునండి. బా అంటే ఆ ప్రాంగణంలో ప్రజెంట్ ఇప్పుడు ఎంతమంది ఉంటారండి? ఇప్పుడు ప్రజెంట్ మీరు చూపించారు కదా అక్కడ ఆ విజువల్స్ లో, ఆ బిల్డింగ్ లోపలంతా కూడా, ఆ ప్రార్థనాలయంలో అంతా కూడా 1.2 CR ఉందండి వాళ్ళ. 1.2 CR, 1,20,00,000 మంది, 12 మిలియన్. చూడండి ప్రస్తుతం మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి ఇంకా ఎక్కడ కనిపిస్తుంది చూడండి. మీకు అక్కడ వరకు నమాజ్ చదువుతూనే ఉన్నారు చూడండి. అవునండి, చాలా దూరం దాకా వరకు కూడా. ఇది నాకు తెలిసి ఒక 500-600 ఎకరాల కన్నా ఎక్కువ ప్రాంతం సార్ ఇది. నేను ఎక్కడి నుంచి చూపిస్తున్నాను అంతవరకు. ఇంకా లోపలికి చూస్తే ఇంకా మనం మతిపోయిద్ది. సుమారు ఒక 600-700 ఎకరాలు ఉంటుంది ఆ స్థలం మొత్తం అంతా కూడా విస్తీర్ణం. ఎక్కడెక్కడ నుంచి ప్రపంచం నలుమూలల నుంచి కూడా అక్కడికి పవిత్రమైన ప్రాంతానికి వస్తున్నారు. పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మహిళలు. ఇది బార్బర్ షాప్ బయటే. వీళ్ళు ఇక్కడే, అక్కడ లోపల దొరకకపోతే ఇక్కడే నమాజ్ చదువు. ఓకే. అక్కడికి వచ్చినటువంటి వారు కూడా తలనీలాలు కూడా సమర్పిస్తారు కదండి? సమర్పించాలి కదండి. నేను కూడా సమర్పించున్నాను. ఓకే. అంటే నేను తల మీద తలపాగా ఉంది కాబట్టి మీకు అది కొంచెం అర్థం కావట్లేదు. రైట్. మీరు సో ఆ ప్రాంతానికి దగ్గరలోనే మీరు బస్ చేశారు. అవునండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ప్రస్తుతానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో మక్కా, మదీనాకు వచ్చినటువంటి వారు అక్కడ ఫ్లైట్స్ జామ్ అయిపోయి
ఇరుక్కుపోయిన వారికి అందరికి కూడా మీరు ఏం చెప్తారు? అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ చాలా మంది కూడాను, భారతీయులకు కూడాను సంబంధించినటువంటి వాళ్ళ కంగారు బంధువులు కూడా ఇక్కడ ఉంటారు, టెన్షన్ పడుతుంటారు. ఏమై ఉంటుందో, మా వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయి ఉంటారేమో, నిజంగా అక్కడ వార్ జరుగుతుంది, సౌదీ అరేబియా మీద బాంబులు పడుతున్నాయి, డ్రోన్స్ వేస్తున్నారు, మిసైల్స్ వస్తున్నాయి అంటూ భయపడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎక్కడ కూడాను కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదండి. ఇక్కడ పరిస్థితి అయితే ఆ విధంగా అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడాను చాలా ప్రశాంతంగా, కంప్లీట్ గా భక్తి పార్వసంతో ప్రతి ఒక్కరు కూడాను 5 పూట్ల నమాజ్లు, ఉమ్రా, అదే విధంగా తరావీ నమాజు ఇవన్నీ కూడాను ఆచరిస్తూ ప్రతి ఒక్కరు కూడాను ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 58 ముస్లిం దేశాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నారు. ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓన్లీ టెన్షన్ ఏంటంటే ఆ ఫ్లైట్ గురించి. అవి స్టే చేయడానికి ఎంతగా ఏమైనా కనుక ఇబ్బంది వస్తే కనుక ఖచ్చితంగా ఏ రకంగా అయితే దుబాయ్లోనే అటువంటి డిసిషన్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా అటువంటి డిసిషనే ఇక్కడ సౌదీ అరేబియాలో కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ డెఫినెట్ గా మనం అందరం కూడాను తిరిగి మన మాతృభూమి, మన దేశం ఇక్కడ ఎంత ఇదిగా ఉన్నా కానండి, ఒక్కసారి ఆ నేల మీద మనం అడుగు పెడితే వచ్చేటటువంటి అనుభూతి వేరు. మనకి ఇక్కడ భక్తిపరంగా ఏంటంటే ఇక్కడ మనకి ఆ కనెక్షన్ ఉండవచ్చు. బట్ మన భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప సంస్కృతి సంప్రదాయాలు చాలా విభిన్నంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడాను మళ్ళా తిరిగి మన దేశానికి తిరిగి వెళ్తాము అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను నమ్మకం ఉంచవచ్చు. ఏమైనా సోర్సెస్ ఏమైనా వినిపిస్తున్నాయా? సో రీషెడ్యూల్ ఫ్లైట్ సోర్సెస్ అయితే ఆల్రెడీ రీషెడ్యూల్ అయ్యే ఛాన్సెస్ ఉందని ఫ్లైట్స్ అన్ని ఇవాళ ఈవినింగ్, ఇవాళ నైట్ కల్లా తెలుస్తుందని చెప్పేసి చాలా మంది చెప్తున్నారండి. ఇవాళ కొంతమంది ఫ్లైట్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మళ్ళా ఏంటి అనేది తెలుస్తుందండి. నిన్నటి వరకు థర్డ్ ఆఫ్టర్నూన్ వరకు మొత్తం కూడాను క్యాన్సిల్ చేశారన్నారు. సో ఇవాళ టుడే థర్డ్ ఆఫ్టర్నూన్ నుంచి రీషెడ్యూల్ అవుతున్నాయి అన్ని ఫ్లైట్స్ కూడాను అని చెప్పేసి చెప్పారు. సో డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్షాల్లా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫారూక్ షిబ్లీ గారు. సో ఇది మక్కా నుంచి పవిత్రమైనటువంటి ముస్లిమ్స్కి, మహమ్మదీయులందరూ కూడా అత్యంత పవిత్రమైనటువంటి స్థలంగా భావించేటువంటి మక్కా నగరం నుంచి ఎక్స్క్లూజివ్గా ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షిబ్లీ గారు అక్కడి నుంచి మనకి తాజా అప్డేట్ని అందించారు. సో ఇక్కడ చాలామంది భక్తులు భారతదేశం నుంచి, అలాగే ప్రపంచం నలుమూలల నుంచి కూడా 55 ముస్లిం కంట్రీస్ నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. ఈరోజు అంటే ఈ ఒక్క రోజునే దాదాపు 1,20,00,000 మంది వరకు కూడా ఈ ప్రార్థనా స్థలాన్ని విజిట్ చేశారు. సో ఎక్కడా కూడా ఎవరిలో కూడా పెద్దగా వార్ టెన్షన్ అయితే లేదు. ఎందుకంటే ముస్లిమ్స్ అందరికీ కూడా పవిత్రమైనటువంటి స్థలంగా మక్కా మదీనా ఉంది కాబట్టి ఇరాన్ ఈ ప్రాంతం మీద దుశ్చర్యకు పాల్పడేటువంటి అవకాశం లేదు, ఆలోచన చేసేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈ పవిత్రమైన ఈ స్థలం మీద ఇలాంటి ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన వాళ్ళకు రాదు అనేటువంటి నమ్మకం అందరిలో కూడా ఉంది. కాకపోతే సౌదీ అరేబియాలో, అదే దేశంలో అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ మీద అక్కడ దాడి చేశారు తప్ప సివిలియన్స్ మీద, ఇలాంటి పుణ్యక్షేత్రాల మీద, ప్రార్థనా స్థలాల మీద ఎక్కడ కూడా అటాక్ చేయలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ నుంచి కూడా, ఏపీ గవర్నమెంట్ అలాగే ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎప్పటికప్పుడు తమకు సమాచారాన్ని అందిస్తున్నారని కూడా ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.